నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థాంక్స్. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన డీఎస్పీ శ్రావణి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి మండలం ఊడేరు జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 3 నిందితులు అరెస్ట్. 100 కేజీల గంజాయి ఎట్టిగా కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అనకాపల్లి రూరల్ సిఐ అశోక్ కుమార్, రూరల్ ఎస్ఐ జి రవికుమార్ మరియు సిబ్బంది జట్టి వెంకటేష్, వాసుపల్లి రాజాబాబు, వి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు జంక్షన్ దగ్గర నేను ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వైట్ ఎర్టిగా కారు అనుమానాస్పదంగా ఇట్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్, ముందుకు రాకుండా వెనక్కి తిరిగి డైవర్ట్ అయి వెళ్తుంది. సో ఇమీడియట్లీ ఆ వెహికల్ని ఆపేసరికి అందులో ఒక అక్యూజ్డ్ పారిపోవటం జరిగింది. ఒక 3 అక్యూజ్డ్ ఉన్నారు. దెన్ వి సర్చ్ ద కార్. సర్చ్ చేస్తే అందులో ఒక 100 కేజెస్ గాంజా మేము కనిపెట్టడం జరిగింది. ఆ గాంజా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మేము దీని గురించి చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ గాంజా. సో దాంట్లో భాగంగా అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా ఇక్కడి నుంచి పీడీ యాక్ట్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో త్రూ గాంజా ప్రొసీడ్స్ పర్చేస్ చేసినాయన్నీ మేము సీజర్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ గవర్నమెంట్స్ డైరెక్టివ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం గాంజా పైన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది, చీమాడుగుల లిమిట్స్. అది ఎక్కడికి వెళ్తుంది అనేది యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. Please subscribe our channel AP Power News.